హాయ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు వ్లాగ్స్ ఇన్ సిడ్నీ. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఇండియాకి వచ్చిన ఒక 3 days తర్వాత ఇంకా తిరుమలకి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఆర్యన్కి పుట్టు వెంట్రుకలు తీయించడానికి. మేము యాక్చువల్గా సిడ్నీలోనే బాలాజీ టెంపుల్లో 3 కత్తెరలు అయితే ఇచ్చేసాము. బట్ కానీ మన నేటివ్ ప్లేస్లో మనము ఈ మాదిరిగా వెంట్రుకలు ఇస్తే చాలా బాగుంటుంది కదా, అందుకనేసి మేము అలాగే పెట్టామన్నమాట ఆర్యన్కి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము ఫ్రైడే ఈవినింగ్ 7 o'clockకి వెళ్తున్నాము. ఎందుకంటే సాటర్డే మార్నింగ్ 9 లోపల గుండు కొట్టేయాలన్నమాట. ఇంకా మార్నింగ్ 9 అంటే పిల్లలు లేవడానికి ఇంకా టైం పడుతుంది అనేసి అని చెప్పి మేము ముందు రోజు ఈవినింగే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేమైతే ఇంకా కార్లో వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఈ పిల్లల్ని పట్టుకొని ఇంకా బస్సులో పోలేం కాబట్టి ఇంకా అక్కడ తిరుమలలో కూడా నందకంలో ఒక రూమ్ బుక్ చేశారనమాట. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేమైతే తిరుమలకి వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి నందకం దగ్గరికి వెళ్ళాలి కదా, ఇంకా కీస్ లేవంటే ఇంకా సరే నాన్న దగ్గరికి వచ్చాము. నాన్న దగ్గర కీస్ తీసుకున్నాం అనమాట. నాన్న వచ్చేసి ఫైర్ ఆఫీసర్ అనమాట. ఇంకా ఇక్కడ కీస్ తీసుకొని మళ్ళీ నందకం దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా మేము ఇక్కడే అనమాట నందకం దగ్గరే ఒక రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుంది. ఒక చిన్న బెడ్స్ 2 ఇచ్చారనమాట. అండ్ ఈ రూమ్ అంతా టాయిలెట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అలాగే హాట్ వాటర్ కూడా వస్తుంది, ఇబ్బంది ఏం లేదనమాట. దోమలు అయితే అస్సలు లేవు. మేమున్నప్పుడు వచ్చేసి చల్లగా ఉన్నది క్లైమేట్. అసలు తిరుమల అంటే బేసిక్గా హిల్ స్టేషన్ కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. మేమైతే హ్యాపీగా నిద్రపోయామన్నమాట. ఆర్యనికి ఇంకా 24 అవర్స్లో గుండు గీత పలకద్దు గుండు బోడి గుండు అవుతుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే 6:30కి అలా అందరం లేచామన్నమాట. లేచి పిల్లలకి మేము జస్ట్ బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. ఇంకా 9 లోపల గుండు కొట్టేయాలి కదా, అందుకనేసి అని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఆర్యన్ అయితే ఫోన్ పట్టుకొని ఇంకా రైమ్స్ చూడడము, అసలు ఎవరి దగ్గరికి పోవట్లేదు వాడు. అదెందుకో తెలీదు. గీత కూడా అంతే, అసలు బానుని కానీ నన్ను కానీ అసలు వదిలిపెట్టలేదు. ఇంకా ఆర్యన్ అయితే వాళ్ళ డాడీనే పట్టుకో అన్నాడు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మేనమామ కదా, మేనమామ ఒళ్ళో కూర్చొని వెంట్రుకలు తీయాలి ఫస్ట్ 3 కత్తెరలు. ఇంకా మనీ వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ పరిచి దానిపైన కూర్చుంటాడనమాట. ఇంకా ఎవరికన్నా మేనమామ సాంగ్యం తెలియకపోతే ఈ మాదిరిగా చూడండి. ఇంకా ఇంకోటి ఏమంటే ఆర్యన్కి పైపళ్ళు వచ్చాయన్నమాట ఫస్ట్. సో కాబట్టి ఏదో కొబ్బరి గిన్నె ఒత్తాలనేసి అని చెప్పి ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని కూడా తెస్తున్నారు. ఇంకా ఆర్యన్ వచ్చేసి ఇక్కడ చూసారంటే మనీని చేతులు పట్టుకొని పోతూ ఉన్నాడు. ఇంకా కాసేపట్లో వాడు ఏడుస్తాడని వాడికి తెలియట్లేదు అనమాట. అసలు మనీ ఒళ్ళో కూర్చోడా అని కూడా డౌటే అనమాట. ఎందుకంటే ఎవరి దగ్గరికి పోవట్లేదు. చూద్దాము. ఇంక ఇక్కడ చూసారా నా ముఖం అయితే అసలు ఫుట్బాల్ లాగా ఉంది. బాగా నిద్రపోయాను అనమాట. ఎంత పీస్ఫుల్గా అంటే అంత పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉన్నింది. ఇంకా తిరుమలలో అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఫుల్గా దేవుడి నామాలు కానీ స్లోగన్స్ అన్నీ వినబడుతూ ఉంటాయి కదా, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మేము వచ్చేసి కళ్యాణ కట్టకు వచ్చేసామన్నమాట. ఇంకా నాన్న కూడా వచ్చేసారు ఇక్కడికి. ఇంకా డైరెక్ట్గా ఒక దగ్గరికి వెళ్ళి కూర్చునేసామన్నమాట. ఇంకా ఫస్ట్ మనీ ఒళ్ళో కూర్చొని సాంగ్యం చేయాలి కాబట్టి ఇంకా ఫస్ట్ మనీ కూర్చున్నాడు అనమాట. ఇంకా వాళ్ళే వాళ్ళకి బాగా తెలుసు అనమాట, వాళ్ళు ఎలా చేయాలి ఏమే అనేసి అని చెప్పి. మనం జస్ట్ ఎత్తుకొని పోయి అడిగామంటే వాళ్ళే చెప్తారు. ఇంకా ఆయనే బట్టపరిచాడు అనమాట. ఇంకా మనీకి చెప్తూ ఉన్నాడు దాన్ని అలాగే నొక్కాలి అనేసి అని చెప్పి. ఇంకా ఆర్యన్ అయితే ఏడుపు స్టార్ట్ చేసేసాడనమాట, ఇంకా వాళ్ళ నాన్న కావాలని. ఇంకా ఇక్కడ వచ్చేసి కొబ్బరి గిన్నె జస్ట్ అట్లా ఒత్తంగానే అది ఒకటి కింద పడిపోతే ఇంకొకటి మంగళాయన తీసుకునేసాడు. ఇంకా మేనమామ దగ్గర సిజర్ ఇస్తారనమాట. ఇంకా మేనమామ 3 కత్తెరలు కట్ చేయాలన్నమాట. ఇంకా అలా కట్ చేసిన తర్వాత ఈ వెంట్రుకల్ని మనం
హుండీలో వేసేయాలి. ఇదే అన్నమాట బేసిక్గా మేనమామ సాంగ్యం అంటే. ఇంకొకటి ఆర్యన్ కింద ఉంది కదా బ్లౌజ్ పీస్, అది కూడా మంగళాయనే తీసుకునేస్తాడు. ఇంకా మేమైతే ఆర్యన్ వెంట్రుకలు 3 కత్తెరలు ఉన్నాయి కదా, అవైతే ఇక్కడ హుండీ ఉంటుంది, ఇంకా హుండీలో వేసేయడం అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఆర్యన్ ఇంకా భాను ఒళ్ళో కూర్చున్నాడు. ఇప్పుడు ఏం ఏడవట్లేదు, అసలు కామ్గా ఉన్నాడు. ఇంకా ఆయనకు కూడా హాయ్ చెప్తా అన్నాడు, నీట్గా మాట్లాడుతున్నాడు అనమాట. ఫస్ట్ కొన్నిసార్లు అయితే కామ్గా ఉన్నాడు, ఆ తర్వాత ఇంక ఏడుపు స్టార్ట్ చేశాడు. ఎందుకంటే వెంట్రుకలు అన్నీ ముందరకు వస్తాయి కదా వాళ్ళు తీసేటప్పుడు, అదంతా వాడికి విసుగ్గా అనిపించి, ఇంకొకటి వాడి ఫేస్ ఎవరు కనపడకపోయే గుదికి కొంచెం టెన్షన్ అయిపోయినాడు అనమాట. ఇంకా మొత్తానికైతే గుండె అయితే అయిపోయిందన్నమాట. ఏడ్చి లాస్ట్కి ఇప్పుడైతే కామ్ అయిపోయినాడు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అందరూ గుండెకు వచ్చేసి 3 చుట్లు చుట్టి అక్కడ పెట్టేస్తాన్నాము. ఈ డబ్బులు వచ్చేసి మంగళాయన తీసుకుంటాడనమాట. ఇంకా ఆయనకు కూడా థ్యాంక్స్ అని దండం పెట్టి చెప్తా అన్నాడు ఆర్యన్. ఇంకా గీత కూడా తిప్పిందనమాట, తిప్పి నవ్వుతూ ఉంది. ఇంకా బాయ్ చెప్పేసి ఆర్యన్ దిగేశాడు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడనమాట. ఇంకా గీత వచ్చేసి ఇక్కడ 3 కత్తెరలు ఇవ్వు అనేసానంటే ఆ పిల్లకు కూడా ఆర్యన్ లాగా గుండు కొట్టేస్తామేమో అనేసి అని చెప్పి ఒకటే ఏడుపు. అయిపోయింది అనేసి అని చెప్పేస్తే అప్పుడే అయిపోయిందా అనేసి అని అంటుంది. చూసారా పాపం. ఇంకా నేను కూడా 3 కత్తెరలు ఇచ్చానమాట. ఆర్యన్ ఒకసారి ఇటు తిరుగు. మామకి గుడ్. ఇంకా ఇక్కడ మాకైతే ఆర్యన్కి గుండు కొట్టేశాము. ఇంకా మామది ఆ పక్క ఉందన్నమాట, వేరే సైడ్ వెళ్ళారు. సో ఇంకా మామయ్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ ఆర్యన్ వచ్చేసి తన గుండుని ఫీల్ అయ్యి పాపము అది రఫ్గా తగిలే గుదికి చేయి పెట్టట్లేదు. ఇంకా హెయిర్ ఈజ్ గాన్ అనేసి అని అంటూ ఉన్నాడనమాట. ఇంకా మామయ్యది కూడా అయిపోయింది. ఇంకా వచ్చి ఆర్యన్ది గుండు ఎట్ట చేశారో అని చూస్తూ ఉన్నారనమాట. ఇంకా మేమైతే రూమ్కి వెళ్తున్నాము. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి కదా, ఇంకా అందుకనేసి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మళ్ళీ అమ్మ వాళ్ళు బట్టలు పెట్టాలి, అలాగే మేము కూడా మేనమామ సాంగ్యం చేసినందుకు మేము కూడా వాళ్ళకి బట్టలు పెట్టాలి. కాబట్టి ఇదంతా 9 లోపల జరగాలంట. మళ్ళీ ఏమంటే 9 పైన రావుకాలం వస్తుందంట సాటర్డే. సో అందువల్ల మేము ఫాస్ట్గా రెడీ అవ్వాలి. మేమైతే ఇంకా రెడీ అయిపోయినాము. అమ్మ అయితే 9కి ఒక జస్ట్ 10 మినిట్స్ ముందర స్టార్ట్ చేసామన్నమాట. అందరూ స్నానాలు చేసేదికి ఇంత టైం పట్టింది. ఇంకా ఫస్ట్ అమ్మ పెట్టేశారు, అమ్మ నాన్న. ఇంకా తర్వాత మళ్ళీ మేము కూడా అమ్మ వాళ్ళకి పెట్టేశాము. మొత్తానికైతే 9 లోపల అయితే పెట్టేశాము. ఇదనమాట. ఇంకా మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి కూడా స్టార్ట్ అయ్యాము. నాన్న ఏమన్నారంటే దర్శనం కూడా చాలా ఫ్రీగా ఉంది, జనాలు ఎవ్వరు లేరు అనేసి అని అన్నారు. అందుకనేసి ఇంకా మేము కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయినాము. ఇంకా పిల్లలు కూడా ఏమీ తినిపించలేదన్నమాట. సరే ఎలాగో ఫాస్ట్గా అయిపోతుంది కదా, వచ్చిన తర్వాత తినిపిద్దాం అనుకున్నాం. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మధ్యలో కూడా కాసేపు దేవుణ్ణి చూసేదానికి నాన్న కాసేపు ఆపారనమాట. చాలా బాగా జరిగింది. ఇదే అనమాట, దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది. ఇంకా ఆర్యన్ అయితే దాంతో చాలా క్యూట్ ఉన్నాడు అసలు. ఇంకా ఆకలేస్తూ ఉంటే ఇంకా మధ్యలో బిస్కెట్స్ అవి ఇచ్చానమాట. ఇంకా స్వీట్ తింటారు అనేసి అని అనుకుంటే లడ్డు ఇస్తే లడ్డు తినట్లేదు. ఇంకేవో చిప్స్ అవన్నీ ఇంటికాడ నుంచి హ్యాండ్ బ్యాగ్లో తీసుకొని వచ్చిన్నాను, ఇంకా అవైతే తిన్నారు. ఇంకా మా మావయ్య వచ్చేసి పాపము దర్శనానికి అక్కడ నుంచి నడిచి అదంతా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. ఇంకా నేను దర్శనం తర్వాత నుంచి రూమ్కి వెళ్ళిపోతాను, మీరు కాళ్ళంటే వెంగమాంబ దగ్గర భోంచేసి రండి నిదానంగా, నేనైతే రూమ్లోనే తినేస్తాను అక్కడ అనేసి అని అన్నారు. ఇంకా మేము వచ్చేసి దర్శనం అయిన వెంటనే ఈ పక్క ఒక టెంపుల్ ఉందంట, ఆ టెంపుల్ చూసుకొని ఇంకా వెంగమాంబ దగ్గరకు వచ్చేసాము.
ఇక్కడ వచ్చేసి ఒక ఆమె వచ్చేసి నామాలు పెడుతూ ఉందన్నమాట అందరికీ. ఇంకా మేము కూడా బాగా నామాలు పెట్టించుకున్నాము. అసలు చాలా బాగా పెట్టింది. ఆర్యన్‌కైతే అసలు చాలా క్యూట్‌గా ఉంది. ఆ డ్రెస్‌కి, వాడి గుండుకి అసలు ఫుల్ సెట్ అయిపోయిందనమాట. ఒక చిన్న వెంకటేశ్వర స్వామిలాగా ఉండాడనమాట. ఇంకా మేమొచ్చేసి వెంగమాంబ దగ్గరికి వెళ్తున్నామనమాట భోంచేయడానికి. పొద్దున కూడా మేము ఏమి తినలేదు కదా, ఇంకా పిల్లలు కూడా ఆకలితో ఉంటారు అనేసి అని చెప్పి వచ్చాము. ఇంకా ఆర్యన్ అయితే ఫుల్లు బిస్కెట్స్ అన్నీ తినేశాడు. ఇంకా మాకు ఫుల్ ఆకలి అనమాట. ఇంక ఇక్కడ చూసారా అసలు ఫుల్ జనాలు. మామూలుగా ఎవ్వరు వచ్చినా కూడా కానీ దర్శనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అయితే వెంగమాంబలో తినే వెళ్తారు కదా, ఎందుకంటే ఇది ఒక మహాప్రసాదం లాగా వచ్చి తినేసి వెళ్తారు. ఇందులో అయితే నేనైతే ఖచ్చితంగా ప్రతిసారి వచ్చిన ప్రతిసారి తింటానన్నమాట. నాకు ఇక్కడ ఒక మంచి ఫేవరెట్ ఏదంటే కొబ్బరి పచ్చడి. అసలు అద్భుతంగా ఉంటుంది అసలు. నేను ఉత్త కొబ్బరి పచ్చడే తినేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి గీతాకి ఒకటి సపరేట్గా ఆకు వేసాము. ఇంకా ఆర్యన్కి వచ్చేసి ఇంకా బానునే తినిపిస్తున్నాడు అనమాట. ఇంకా మాదైతే భోజనం అయిపోయింది. భోజనం అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ బయట ఒక ఫోటో అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ ఒక ట్రక్ ఉంది కదా, శ్రీవారి కూరగాయల రథం అని. ఇక్కడ ఏమంటే మామూలుగా కొంతమంది డొనేట్ చేస్తారంట. తమిళనాడు ఆ సైడ్ వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి పంట బాగా పండింది అంటే ఫస్ట్ టైం ఇలా దేవుడికి ఇచ్చేస్తాము అని మొక్కుంటారంట. సో ఇక్కడ అలాగ మొక్కొని ఫస్ట్ పంట రైస్ అంతా ఇలా డొనేట్ చేశారు. ఇంకా ఆర్యన్ వచ్చేసి ఏం తినలేదు అనేసి అని చెప్పి ఆర్యన్కి కొంచెం ఫుడ్ అయితే తీసుకొని వస్తున్నాము. ఇంకా మేము వచ్చేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇదే అన్నమాట ఇవాళ వ్లాగ్ అయితే. మా దర్శనం బాగా జరిగింది. మీలో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.